ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు. కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకి మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అని చిరునవ్వుతో అనెను. దేవకి మాత ఆశ్చర్య చకితురాలయ్యింది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింత ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.